అది ఫ్యూచర్ లో బైఫర్కేషన్ అయితే 24 ఎమ్మెల్యేలు అయితే మీకు అడ్వాన్స్ చెప్తున్నా 155 సీట్లు అయితే మన తెలంగాణలో కూడా బైఫర్కేషన్ అయితే ఎక్కువ బైఫర్కేషన్ అయ్యేది రంగారెడ్డి జిల్లా లోపలే. మనం దాదాపు 23 నుంచి 24 ఎమ్మెల్యే సీట్లు వచ్చినటువంటి జిల్లాను నిర్లక్ష్యం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము అసలు ఏం చేయాలనుకుంటున్నది దానికి జవాబు చెప్పాలి. సంతోష్ కూడా ఇక్కడనే ఉన్నాడు. నువ్వు ఆ మేడంకు చెప్పు ఇదేం పద్ధతి అనుకున్నా. నేను చాలా మాట్లాడుతున్నాను ఇంకా విషయాలు. ఎందుకంటే అసలు జిల్లాను మీరు ఏం చేద్దాం అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే నల్గొండ కాంగ్రెస్ అనా? ఇక్కడ కాంగ్రెస్ లేదా? అక్కడ 12 ఎమ్మెల్యేలు ఉంటేనే గత ప్రిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎవరికి ఏమి ఇచ్చిండ్రు? ఎవరికైనా ఒక పదవి ఇచ్చిండ్రా? ఓ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా? ఓ రాష్ట్ర మెంబర్ ఇచ్చిండ్రా? ఏమన్నా దిక్కులేని పక్షులాగా తిరుగుతున్నాం. ఏమనంటే ముఖ్యమంత్రి మనోడు అప్ప అని చెప్పుకుంటా మొదటి చెప్పుకుంటా తిరుగుతున్నాం. సిగ్గుపోతుందని. ఎందుకంటే ఇంట్లో భార్య రాగానే ఏం నడుస్తుంది అని అంటే ఓ మస్తు నడుస్తుంది. మేము ప్రేమతన దగ్గర ఉన్నామని కూడా దిక్కు చూపిస్తున్నాం. ఏమైంది ఏమన్నా నడుస్తుందా? ఊళ్ళలో పోతే సెక్రటరీ లేడీలకు ఇటున్నాడు సెక్రటరీ ధర్మ. సరే మా కాన్స్టిట్యూన్సీ